వేములవాడ ఐజేయు నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మీడియా పాత్ర చాలా గొప్పదని అన్నారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రతి సమస్యను వెనక్కి తీసి ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్, బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. Congrats. Thank you. కార్యవర్గ సభ్యులు కుట్ల శ్రీనివాస్ గారిని ప్రెస్ క్లబ్ ఐజేయు ఎన్నికలలో హోరాహోరీ ఎన్నికలైనప్పటికీ వన్ సైడ్ భారీ మెజార్టీతో గెలిచిన రాపెల్లి శ్రీనివాస్ అధ్యక్షులు వారి పాలక వర్గానికి ఈరోజు వేములవాడ బీజేపీ పక్షాన ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. మరి ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా రిపోర్టర్లు చేయాల్సిన ప్రతి కర్తవ్యాన్ని కూడా ఈ పాలకవర్గం మునుపటిలా కాకుండా నూతనోత్తేజంతో ప్రజలందరికీ కూడా వారధులుగా సేవ చేయాలని కోరుకుంటున్నాం. 4 రోజుల క్రితం జరిగిన ఐజేయు ప్రెస్ క్లబ్ ఎన్నికలలో మిత్రుడు చాలా సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాస్ గారు అధ్యక్షుడు వారికి అలాగే వారి కార్యవర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నిష్పక్షపాతంగా ప్రెస్ ఏదైతున్నదో ఇప్పటికీ దాదాపు పొల్యూట్ అయిపోతూ ఉంది. అది కాకుండా కూడా నిజమైన జర్నలిజం ప్రజలను రాజకీయ పార్టీలు చేసే యాక్టివిటీస్ను ప్రజలకు తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు మధ్య వారధి. ప్రజాస్వామ్యంకు రాజకీయ పార్టీలకు ప్రజలకు మధ్య వారధి. మరి నిష్పక్షపాతంగా కూడా పనిచేస్తూ ప్రజల ఆలోచనల్ని ప్రజల అవసరాలని కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన పెద్ద బాధ్యత జర్నలిస్టులదే. ఆ దశలో వాళ్ళు ప్రయాణం చేయాలని కోరుతూ మరొకసారి కూడా వాళ్ళ కార్యవర్గం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీడియా అనేది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటుంది. అనేక సందర్భాల లోపల ప్రభుత్వం చేసే తప్పిదాలను బయటపెట్టేది మీడియా అనేది. ఈ సందర్భం లోపల అనేక అంశాలను నిజాలను వెలికి తీసిన మీడియా ఒక 4th ఎస్టేట్గా ఉంది. 4 స్తంభాలు అయితే మూల స్తంభం ప్రెస్సే. కానీ మొన్నటి పాలక వర్గం లోపల మేము నిరసన వ్యక్తం చేసినాం, మీడియాను అలో చేయాలని చెప్పేసి. రేపు జరగబోయే పాలకవర్గం సర్వసభ సమావేశంలో ఖచ్చితంగా మీడియాను అలో చేస్తేనే నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున రేపు మున్సిపల్లో జరగబోయే సర్వసభ సమావేశంలో ప్రెస్ గొంతుగా మేమే నిలబడి ఖచ్చితంగా ప్రెస్ను అలో చేస్తేనే సర్వసభ సమావేశం జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తాం. ఇదే మేము ప్రెస్కి ఇచ్చే గౌరవం అని చెప్పేసి, మీకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నికైన ఐజేయు ఆధ్వర్యంలో వేములవాడ ప్రెస్ క్లబ్ నుండి ఎన్నికైన కార్యవర్గానికి స్థానిక బీజేపీ నాయకులు రామకృష్ణ గారు, రాపల్లి శ్రీధర్, ఇంకా బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు అందరికీ మా యొక్క ప్రెస్ క్లబ్ తరఫున వందనాలు. మేము ప్రతిసారి మాకైనా ప్రెస్ పరంగా అయినా ప్రాబ్లం అయినప్పుడు మా వెన్నంటుండి మాకు చాలాసార్లు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చాలా సహాయం చేశారు. మాకు మీరు పెట్టిన బాధ్యతను మేము నెరవేర్చుకుంటూ మీరు చెప్పిన దానిలో మేము నడుస్తామని అందరికీ కోరుతున్నాం.